యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెప్పు సాగర్. సార్, మా పెళ్లి విషయం నేను మా సిస్టర్తో మాట్లాడాను. హెల్ప్ చేస్తానంది. మీరు కూడా కలుస్తానన్నారు కదా? అవును. ఎప్పుడు కలవాలి? మీరే టైం చెప్పండి సార్. నాకు గంటలో అయినా ఓకే. ఎక్కడ సార్? కాఫీ షాప్లో కలుద్దామని చెప్పు. అక్కడ కాఫీ షాప్ బుక్ చేస్తాను. ఓకే సార్. సార్, మా సిస్టర్ సాంప్రదాయాలకు విలువిస్తుంది. మీరు కూడా అలాగే మాట్లాడి మా సిస్టర్ని కన్విన్స్ చేస్తే మా పెళ్ళికి ఏ ప్రాబ్లం ఉండదు సార్. నేను ఒప్పిస్తాను కదా. కాఫీ షాప్కి తీసుకునిరా. ఓకే సార్, థ్యాంక్ యూ. కృష్ణ, మాట్లాడాను, వెళ్దాం పద. అమ్మా, మీరింటికి వెళ్ళండి, నేను అన్నయ్యతో కలిసి వస్తాలే. సరేమ్మా, కూర్చోమ్మా. ఎక్కండి. సాగర్ వాళ్ళ అక్క అన్నాడు. పెదనాన్న డాక్టర్ అనుకుంటా. అంటే తక్కువలో తక్కువ ఒక 35 years అయినా ఉంటాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. కృష్ణ, టేబుల్ నెంబర్ 16లో నువ్వు వెళ్ళి కూర్చో. ఒక ముఖ్యమైన వ్యక్తి నా లైఫ్ గురించి నీతో మాట్లాడతారు. జాగ్రత్తగా మాట్లాడు కృష్ణ, అంతా నీ చేతుల్లోనే ఉంది. అన్నయ్య ఏంటి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ లోపల ఎవరున్నారు? కృష్ణ. సరే సరే. ఈవిడేంటి ఇంకా రాలేదు? పాపం, పెళ్ళయి ఉంటుందిగా. మొగున్న ఆఫీస్కి పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త కొండెక్కి ఈ టైం అవుతుంది. ఛ, పెళ్ళి పిల్లలు అదో రకం నరకం. ఛ. చెప్పు హిమా. అన్నయ్య, సాగర్ వాళ్ళ సిస్టర్ వచ్చారంట, లోపలికొస్తున్నారు. అవునా? సరే, నేను చూసుకుంటాను. అన్నయ్య లైఫ్ సెటిల్మెంట్ గురించి ఎవరో వస్తారు అన్నారు. ఈ రాహు ఎందుకున్నాడు ఇక్కడ? ఖచ్చితంగా ఇతనైతే కాదులే, వేరే ఎవరో అయ్యుంటారు. ఇక్కడే వెయిట్ చేద్దాం. ఈ మహాతల్లేంటి ఇక్కడుంది? ఓ, జాబ్ పీకేశాం కదా. కాఫీ షాప్లో కప్పులు కడిగే ఉద్యోగానికి వచ్చి ఉంటుంది. మేడం, ఎవరు కావాలి? ఒకరి కోసం వెయిటింగ్. ఓకే మేడం. అయినా
నేనెందుకు ఇక్కడ వెయిట్ చేయాలి? పదహారు నంబర్ చూస్తుందేంటి? ఎందుకు అయి ఉంటుంది? అయినా మనకెందుకు? కొందరిని పట్టించుకోకుండా ఉంటేనే పద్ధతి అనే పదం బ్రతికుంటుంది. అన్నయ్య చెప్పిన నంబర్ 16 కదా, అంటే రిజర్వ్ చేసే ఉంటారు. ఇంకా నేను చూస్తూ ఇక్కడే ఉండడం ఎందుకు? పోయి లోపల కూర్చుందాం. ఇదేంటిది ఇటువైపు వస్తుంది? ఇదేంటి లోపలికి వెళ్తుంది? ఏయ్, ఇక్కడ కూర్చున్నావేంటి? కుర్చీ ఉన్నది కూర్చోడానికే. నేను అడిగింది కుర్చీలో ఎందుకు కూర్చున్నావని కాదు, ఇక్కడెందుకు కూర్చున్నావని. నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. అతను ఇక్కడికే వస్తాడు. మీరు వెళ్ళి వేరే ప్లేస్లో కూర్చోండి. నేనెందుకు వేరే ప్లేస్లో కూర్చోవాలి? నేను ఒక ఇంపార్టెంట్ మేడంని కలవాలి. ఆవిడ ఇక్కడికి వస్తారు. నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. ఆర్డర్ వేయడానికి ఇది మీ ఆఫీస్ కాదు, కాఫీ షాపు. ఏదైనా కావాలంటే వాళ్ళే ఆర్డర్ తీసుకుంటారు. అయినా మీరు వెళ్ళమంటే నేనెందుకు వెళ్తాను? ఎక్కడైనా ఒక టేబుల్ రిజర్వ్ చేసుకుంటారు. ఇది నేను రిజర్వ్ చేసుకున్నాను. లే ఇక్కడ నుంచి. ఏంటి ఏంటి మీరు రిజర్వ్ చేసుకున్నారా? ఒక్క టేబుల్ని ఎంతమంది రిజర్వ్ చేసుకుంటారు ఇక్కడ? ఎక్కడైనా ఒక్కరే రిజర్వ్ చేసుకుంటారు. ఇది నేను రిజర్వ్ చేసుకున్నాను. నీది ఏ టేబుల్లో గుర్తు చేసుకుని వెళ్ళు. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళు. హలో, కృష్ణ కలిసావా? లేదన్నయ్య. ఇక్కడ అదే ప్లేస్లో ఒక పొగరుబోతు కూర్చుని లేవట్లేదు. ఆ ప్లేస్ తనదే అని గొడవ పెట్టుకుంటున్నాడు. కృష్ణ, ఆయన వచ్చినట్టున్నారు. కాల్ చేస్తున్నారు, నువ్వు కట్ చేయి. మ్, రాధా గారు వచ్చేసారా? వచ్చి చాలాసేపు అయింది సాగర్. ఇంతకీ మీ అక్కయ్య గారు ఎక్కడ? అక్క కాదండి, అక్కడికి వచ్చింది మా చెల్లి. చెల్లా? అవును. ఓ చెల్లా. అవును సార్. నావీ బ్లూ హాఫ్ శారీలో ఉంటుంది. నావీ బ్లూ కలర్ హాఫ్ సారీయా? అవును సార్. నువ్వు పెట్టే. ఇతనేంటి నా డ్రెస్ అలాగే చూస్తూ ఉన్నాడు? సాగర్ చెప్పింది నీ గురించా? అంటే మా అన్నయ్య చెప్పిన ఇంపార్టెంట్ పర్సన్ నువ్వా? నువ్వని తెలిస్తే ఇక్కడ దాకా వచ్చేదాన్నే కాదు. హలో, నేను మాత్రం నువ్వు వస్తావని తెలిసి ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాననుకున్నావా? ఎవరో పద్ధతి గల అమ్మాయి వస్తుందనుకుంటే
నీలాంటి పొగరుబోతు వస్తుంది అనుకోలేదు. కర్మ అంటే ఇదేనేమో. ఎవరినైతే కలవకూడదు అనుకుంటామో ఖచ్చితంగా వాళ్ళతోనే మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. అది నీ కర్మైతే నాది అంతకు మించి అంటే దరిద్రమని. ఏంటి దరిద్రమా? ఇదిగోండి మాటలు మర్యాదగా రానివ్వండి. ఇంకా నేను మీ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నట్టున్నారు. కాస్త బయటకు వచ్చి మాట్లాడండి. ఏదో మా అన్నయ్య బలవంతం చేశాడని ఇక్కడికి వచ్చాను. తమరో పెద్ద సెలబ్రిటీ, మిమ్మల్ని చూడాలని కాదు. అసలు నేను నిన్ను కలవడమే చాలా ఎక్కువ. నిన్ను కలిసినప్పటి నుంచి నాకు చైర్ మీద కూర్చున్నట్లేదు, కాలుతున్న టైర్ మీద కూర్చున్నట్టుంది. మండిపోతుంది. అంత మండిపోతే కూర్చోవడం దేనికి? పోండి. నేనేమైనా ఉండమన్నానా ఏంటి? నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నాకు కాఫీ షాప్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం అసహ్యం పుట్టింది నీ వల్ల. నాకు కూడా బాస్ అనే పదం అంటే చాలా గౌరవం ఉండేది. మిమ్మల్ని చూసేసరికి పోయింది. జాగ్రత్తగా మాట్లాడు కృష్ణ, అంతా నీ చేతుల్లోనే ఉంది. ఎవరో హిమ అనే అమ్మాయిని ప్రేమించావా నువ్వు? అవునా? నేను మాత్రం హిమానే పెళ్లి చేసుకుంటాను. నేను తననే పెళ్లి చేసుకుంటా, లేదంటే ప్రాణాలతో ఉండను. నువ్వు ప్రేమించిన సాగర్తోనే నీ పెళ్లి నేను జరిపిస్తాను. అమ్మో, వెళ్ళిపోతుందేమో. కవర్ చేద్దాం. మాట్లాడడానికి వచ్చిన వాళ్ళని మధ్యలోనే పంపించడం మర్యాద కాదు. నువ్వన్న మాటల కన్నా మా అన్న మాటే నాకు ముఖ్యం అనిపించింది. అందుకే నేను ఆగాను. విషయం చెప్పండి. మా చెల్లి, మీ అన్నయ్య సాగర్ ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ పెళ్లికి మీ బాబాయ్ గారు ఒప్పుకోవడం లేదు. ఆయన్ని నువ్వే ఎలాగైనా ఒప్పించి వాళ్ళ పెళ్లి జరిగేలా చేయాలి. 1 minute. ఇది నేను మీకు ఇస్తున్న మర్యాదగా భావించు. నా ఇంట్లో మీ అమ్మాయి పెళ్లి చూపులు ఎలా పెడతావు?
వీటికి బిల్లు ఇవ్వకుండా ఆ రోజు విసిరి కొట్టారు. కానీ నేను మీలా కాదు, పద్ధతులు తెలిసిన దాన్ని. అందుకే ఆగాను. అంటే ఏంటి? అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు నా చెల్లి జీవితంతో ఆడుకుంటావా? ఏంటి, చెల్లి జీవితమా? మా అక్కకు కూడా ఒక జీవితం ఉందండి. మరి ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు మీకు? మీరు ఆ రోజు చేసిన పనికి ఇంకా నా అక్క కన్నీటి తడి ఆరునే లేదు. ఆ దార అలాగే మా నట్టింట్లో కదలాడుతూనే ఉంది. ఇప్పుడు చెల్లి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసరికి ఈ అన్న గుండెల్లో తడి ఆవిరైపోయిందా? నేను ఆ రోజు చేసిన తప్పే అని నీకు తెలుసు కదా, మరి ఈ రోజు నువ్వు అదే తప్పు చేయడం దేనికి? నా చెల్లి జీవితాన్ని కాపాడమని అడుగుతున్నాను. సాగర్తో పెళ్లి జరిపించమని అడుగుతున్నాను. హెల్ప్ చేయి. అవును, నాకు ఓ విషయం అర్థం కావడం లేదు. పెళ్లి మీద అసలు మంచి అభిప్రాయమే లేని తమరు పెళ్లి గురించి మాట్లాడటం ఏంటి? కొంపదీసి దీని వెనక మీ డబ్బున్న వాళ్ళు నమ్మించు చేసే మోసమేం లేదు కదా? హలో, వాట్ ఆర్ యు టాకింగ్? టాకింగ్ ఏంటి? అసలు మ్యారేజ్ అనే టాపిక్కే మీరు పనికిరారు. అలాంటిది పెద్ద మనిషి హోదాలో వచ్చారంటే 100% ఇది డౌట్ మ్యాటరే. ఆ డౌట్ ఏం అక్కర్లేదు. నన్నేమీ అనుమానించుకో. అనుమానించక అభిమానించాలా? నాకు నీ మీద ఈ విషయంలో అస్సలు నమ్మకం లేదు. అక్కడ నా చెల్లి పరిస్థితి నీకు తెలియట్లేదు. ఏంటండి పరిస్థితి? నా చెల్లి ప్రెసెంట్ తను చాలా డిప్రెషన్లో ఉంది. హెల్ప్ చేయండి ప్లీజ్. సరే, హెల్పే కదా, చూద్దాంలే. ముందు నాకు నీ మీద నమ్మకం రావాలి. ఇదంతా జెన్యూన్గా చేస్తున్నావా లేదా ప్లాన్ ప్రకారం చేస్తున్నావో తెలిసాకే హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఇది నా అన్న జీవితం, ఆలోచించాలి కదా. బాయ్. హోల్డ్ ఇట్. హలో కృష్ణప్రియ. ఛ, అసలు నేనేంటి ఈ అమ్మాయి వెంట పడ్డామేంటి? అసలు ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటి? హలో కృష్ణప్రియ, నిన్నే పిలిచేది, కాస్త ఆగండి. ఏంటి ఏంటి? పిలిచానంతే, మరీ అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వకు. ఎవరైనా చూస్తే బాగోదు. ఏంటి ఏంటేంటి ఏమడుగుతున్నానో తెలియనట్టు ఏంటా ప్రశ్న? సాగర్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయన నా చెల్లెల్ని కోడలిగా యాక్సెప్ట్ చేయమని చెప్పండి. వెళ్ళి ఆయనతో మాట్లాడు. సర్లే, చూద్దాం. హే, చూద్దామని లైట్ తీసుకున్నట్టు అలా వెళ్ళిపోతావేంటి? మరి ఇంకేం చేయాలి? అసలు నేను అడిగిన దానికి నువ్వు ఓకే అన్నావో లేదో కూడా అర్థం కాకుండా ఆన్సర్ ఇస్తే నేనేమనుకోవాలి? మీకేది అర్థమైతే అదే అనుకోండి. కృష్ణప్రియ, అక్కడ నా చెల్లి మీ అన్నయ్యతో పెళ్లి జరిపించకపోతే చచ్చిపోతానంటుంది. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? ఆ విషయం చెబితే అర్థమవుతుంది, కానీ మీరు చెప్తుంటేనే నమ్మకం కుదరట్లేదు. నమ్మకం కుదరాలంటే ఏం చేయాలి? తమరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు మాట ఇవ్వు, మీ బాబాయ్తో మాట్లాడతానని. వెళ్తాను. అరే, నీ మాటల మీద నమ్మకమే కుదరట్లేదంటే ఎలా మాటిస్తాను? హే కృష్ణప్రియ, మరీ ఇలా కాళ్ళ మీద పడి అడగాల్సిన అవసరం లేదు. నేనేమీ నీ కాళ్ళ మీద పడలేదు, రాయి తగిలి పడ్డాను. స్టూపిడ్ రాయి అడ్డుగా వచ్చింది. సర్లేండి, ఆ రాయికి తెలియదనుకుంటా మీ గురించి, లేదంటే భయపడి పక్కకి తప్పుకునేదేమో. ఆ చూపేంటండి, కోపం వస్తుందా? లేదు. లేదు అని చెప్పడంలోనే మీ కోపం తెలుస్తుంది. ఇది కోపం కాదని చెప్తున్నాను కదా, మళ్ళీ కోపం అంటావేంటి? సరే, ఇదంతా వద్దు.
నువ్వు నేను అడిగింది చేస్తావా చేయవా? చేయనంటే ఏం చేస్తారు? వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. వెళ్ళను, ఇలాగే వెంట పడతాను. రాధా గారు, మీరు మగవాళ్ళు. వెంటపడినా మీకేం అవదు. నేను ఆడపిల్లని. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా వెంట పడ్డం నాకు అంతకంటే ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ విను. నేనెందుకు వినాలి? నేనేమైనా మీ సర్వెంట్నా? మీరేమైనా నా బాసా? మీరు జస్ట్ మాజీ బాస్. మాట వినాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. జరిగింది మనసులో పెట్టుకుని ఇలా వేధించడం కరెక్ట్ కాదు. నాదలాంటి బుద్ధి కాదు. ఇప్పుడు నాకేది మంచి అనిపిస్తే అదే చేస్తాను. మరి నేను అడిగేది కూడా మంచే కదా. పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడమే నాకు తేడా కొడుతుంది. అది మంచి అని ఎలా అనుకుంటాను? నాకు నమ్మకం కుదిరినప్పుడు తప్పకుండా సాయం చేస్తాను. ఇక్కడే ఆగిపోండి. హే